వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా అని ప్రార్థిస్తే ఆటంకాలేవీ ఎదురుకాకుండా మన కార్యాలను పరిపూర్తి చేసే దేవుడు విఘ్నేశ్వరుడు. ఏకదంతుడు అయిన వినాయకుడు అనంత శక్తివంతుడు, నిరుపమాన బుద్ధిమంతుడు. ఈ ఏకదంత దేవర చల్లని కంటి చూపుతో సకల కార్యాలు సాఫల్యాలవుతాయి. పార్వతీదేవి సృజించిన ఈ గణపతి సకల లోక జనపతి. ఈ విఘ్నేశ్వరుడు సకల గణాధీశ్వరుడు, సుగుణ గణాధీశుడు. మరాఠాల నేలపై నాగపూర్ పట్టణంలో కొండ వంటి ఎత్తైన ప్రాంతంలో నిర్మింపబడిన ఆలయాన స్వయంభూ గణపతి ఆలయం శ్రీ టేక్డీ గణేష్ మందిరం. నేటి తీర్థయాత్రలో ఆ విలక్షణ గణపతి ఆలయాన్ని వీక్షిద్దాం. సకల విఘ్ననాశకుడు వినాయకుడు. అందుకే విఘ్నేశ్వరుడు ప్రథమ పూజ్యుడు. నాగ్పూర్ పట్టణంలో ఆ విఘ్ననాయకుడు టేక్డీ గణేష్గా దర్శనమిస్తున్నాడు. మరాఠా జనుల ముఖ్య పట్టణమైన నాగ్పూర్లో అదొక కొండ. ఆ కొండనే మరాఠీ భాషలో టేక్డీ అంటారు. ఆ టేక్డీపై ఒక వృక్షమూలంలో స్వయంభువుగా వెలిసిన దేవుడే టేక్డీ గణేష్. గణపతి పర్వతరాజపుత్రి పార్వతీతనయుడు కాబట్టి పర్వతంలో అమ్మను చూసుకుంటూ ఇక్కడ కొలువుదీరినట్లుంటాడు. మన తెలుగు రాష్ట్రాన ఒక జిల్లేడు వృక్షం వేరులో గణపతి ఆకృతి దాల్చి శ్వేతార్కమూల గణపతి అయినట్టుగా ఈ నాగ్పూర్ కొండపై రావి చెట్టు మొదలులో వెలసి అశ్వత్థ వృక్షమూల గణపతి అయినాడు. అత్యంత ప్రాచీన మహిమాన్విత ఆలయాల నిలవైన నాగ్పూర్లో దాదాపు 250 సంవత్సరాల క్రితం రావి చెట్టుతో పాటే అస్పష్ట ఆకృతిలో సింధూర వర్ణంలో వినాయకుడు తనంత తానుగా భువి నుంచి ఆవిర్భవించిన అపురూప ఆలయం ఈ టేక్డీ గణేష్ మందిరం. రావి చెట్టు ఒడిలో వెలసిన లంబోదరుడిగా ఈ దేవాలయ మూల విరాట్టు విరాజిల్లుతోంది. ఎర్రటి రంగు చెంకీల వస్త్రధారిగా 2 పెద్ద నేత్రాలు, ఒక వెండి కిరీటం ధరించి ఉంటాడు ఈ గణపతి దేవుడు. ఏనుగు ముఖార విందంపై జాలువార్చి అలంకరించిన గుడ్డ పతకంలా ఓ అలంకారిక త్రిపుండ్రాల సహితంగా అమరి ఉంటుంది. దానిపై ఒక రజత కిరీటం అలంకృతమై ఉంటుంది. అటూ ఇటూ పురివిప్పిన మయూరాల మధ్య ఓంకారం, శ్రీకారం చిహ్నాలు ఎంతో నగిషీయుక్తంగా రూపకల్పన చేయబడి ఉంటాయి. ఈ వినాయకుడు రావి చెట్టుకు ఆనుకొని కూర్చున్నట్టుగా ఉంటాడు. పైన ఓ పంచలోహ ఛత్రం వేలాడుతూ వినాయకునికి నీడ పడుతుంటుంది. రవ్వలు పొదిగిన శైవనామాలు ఆ అస్పష్ట వినాయకుని మోమున స్పష్టంగా భక్తులకు అగుపిస్తాయి. గిరిపుత్రి తన ఒంటికంటుకున్న నలుగుపిండితో ప్రాణం పోసిన సుందర బాలకుడు ఈ వినాయకుడు. ఈ గజాననుడు అగజానన పద్మార్కుడు. మాతృభక్తి పరాయణుడైన ఈ గణేశుని సమర్పించి సంతోషపెడితే పార్వతీమాత సంతసిస్తుంది. తద్వారా పరమశివుడు ప్రముదిత హృదయుడవుతాడు. ఈ నాగ్పూర్ మోదక ప్రియుడికి సమ్మోదకంగా చేస్తే ఆశీర్వదిస్తాడు. టేక్డీ గణేష్ మందిర గర్భాలయంలోని ఆ భారీ విగ్రహరూపుని దర్శించుకొని తరించటానికి భక్తులు తపన పడుతుంటారు. ఆ ఆలయ శోభను చూసి పరవశులైపోతారు. ప్రదక్షిణం కరిష్యామి సతతం మోదకప్రియ అన్నట్టు ఈ నాగ్పూర్ మోదకప్రియ గణేష్కి ఎన్ని వందల మంది ఒకేసారి వచ్చినా ప్రదక్షిణలు చేసేలా విశాలమైన హాలులో నలుచదరపు గర్భమందిరం నిర్మితమై ఉంటుంది. ఆ నలుచదరపు విశాలమైన మందిరంలోనే ఎన్నో ఉపాలయాలు, వినాయకుని వాహనమైన మూషికం, రజతలోహ మూషిక ప్రతిమగా ఏర్పాటై ఉంటుంది. నాగ్పూర్ పురాతన కాలంలో ఫణీంద్రపురం అనే పురాణపరమైన పేరు కలిగి ఉండేది. ఆ తరువాత నాగాజాతి ఆదివాసుల ప్రాంతంగా సూచించే విధంగా నాగానది ప్రవహించే ప్రాంతం కనుక నాగ్పూర్గా అనంతరం పరిణామం చెందిందని ఇక్కడివారు చెబుతారు. మహారాష్ట్రకు 2వ రాజధాని వంటి నగరం ఈ నాగ్పూర్. గోండురాజైన భక్త బులంద్ ఏలిన ప్రాంతమిది. 10వ శతాబ్దపు ఒక రాగిపళ్లెరపు శాసనంపై నాగ్పూర్ అనే పేరు కనపడిందని చరిత్రకారులు కూడా అంటారు. అంతటి చారిత్రక పౌరాణిక ప్రాంతమైన నాగ్పూర్ 100 ఏళ్ల నాటి ప్రశస్తమైన ఆలయాలకు ఆలవాలం. అందులో భాగంగానే 250 ఏళ్ల నాటి పురాతనమైన ఆలయం
ఈ టేక్ డి గణేష ఆలయం. ప్రధాన రహదారికి దాపుననే ఒక ప్రవేశద్వారం కనబడుతుంది. అక్కడ్నుంచే భక్తులు బారులు తీరి ఆలయ ప్రవేశం చెయ్యడానికి క్యూలైన్లు ఏర్పాటై ఉన్నాయి. దేవాలయ పాలకవర్గం చెబుతున్నట్లు రోజూ వేలాది మంది భక్తులు సందర్శకులుగా వస్తారు అన్నదానికి ఈ ఏర్పాట్లను చూస్తే ఎటువంటి సందేహము కలగదు. ఎంతో విశాలమైన ఈ ఆవరణ కలిగిన గణేష్ ఆలయ టేక్ డి దాదాపు అంతా భక్తుల లైన్లకు ఏర్పాట్లు చేసిన బారికేడ్లుంటాయి. భక్తులు తమ వెంట తెచ్చుకున్న పూజా సామాగ్రితో టేక్ డి గణేష్ని అర్చించుకుంటారు. నాగ్పూర్ పట్టణ వాసులు తమ తమ వ్యాపారాలకు కార్యాలయాలకు వెళుతూ ఈ గణేశుని మొక్కుకొని తమ పనులు నిర్విఘ్నంగా జరిగేలా చూడమని కోరుకొని వెళతారు. గణేశ పురాణం, ముద్గల పురాణాలలో కీర్తింపబడే గణేశుని ముంబాయి, పూనా, నాగ్పూర్ ప్రాంతాల్లో గణపతి బప్ప మోరియా అని కీర్తిస్తారు. అణువులో అనంతం దాగి ఉందనడానికి ప్రతీకాత్మకం ఈ ఎలుక మీద ప్రతిష్ఠితుడైన ఏనుగు దేవుని రూపం. ఆ ఎలుక వాహనుని మూషికం కూడా ఇక్కడ పూజనీయమే. టేక్ డి గణపతి పూర్తి రూపంతో మరో ఉపమందిరం, ఆ విఘ్నపతి వెలిసిన ఈ ఆలయానికి అనుబంధంగా అనేక ఉపాలయాలు అలరారుతున్నాయి. పితృదేవుడైన శివుడు లింగరూపుడై కొలువయ్యాడు. అనింద్యుడు అనే అసురుడు విఘ్నేశ్వరుని కృపతో మంచివాడిగా మారి గణపతికే వాహనంలా మూషికమయ్యాడని పురాణ గాథ ఒకటి ప్రచారంలో ఉంది. అంత పెద్ద వినాయకుడు అతి చిన్న జంతువైన ఎలుకపైకెక్కి ఎల్లలోకములు విహరించడం అంతుపట్టే విషయం కాదు. మార్మిక ఆధ్యాత్మిక విశేషం దీని వెనుక దాగి ఉన్నది. ఆ మూషికం కూడా ఈ ఆలయంలో పూజలందుకుంటోంది. గం గణపతయే నమః అంటూ స్మరించుకుంటూ వచ్చిన భక్తులకు ప్రదక్షిణా మార్గంలో వెనుక వైపున వెండి తాపడంతో ముస్తాబైన మూషికం కనిపిస్తుంది. భక్తులు తమ తమ పూజా ద్రవ్యాల్ని ఆ మూషికానికి తాకించి తమ కోర్కెల్ని స్వామికి వినిపించమని మూషికుని చెవుల్లో చెప్పుకుంటారు. ఈ రజిత మూషికానికి ఎదురుగా ఉన్న ఒక మందిరంలో స్పష్టరూప గజాననుడు కొలువై ఉంటాడు. నిండైన సింధూర వర్ణంలో మిలమిలలాడిపోతూ గణపయ్య ఆసీన భంగిమలో ఉంటాడు. మూల విరాట్టు గణేశుడు అస్పష్టరూపుడైతే ఈ ఉపమందిర గణేశుడు స్పష్టరూపుడు. రజిత కిరీటధారుడై భక్తులనే చూస్తున్నట్లున్న నేత్రాలతో విఘ్నేశ్వరుడు భక్తుల పూజలందుకుంటున్నాడు. ఇదే గణపతి మందిరంలో గజముఖాన్ని అనుగ్రహించిన పితృదేవుడైన శివుడు కూడా లింగరూపాన ఒక ఉపాలయంలో ఉన్నాడు. నల్లటి గుండ్రటి పానవట్టంలో శివలింగం మందారాలు, జాజిమల్లెలతో అలంకృతమై ఉంటుంది. శివలింగం పైన నిలువెత్తుగా లేచి నిలబడిందా అన్నంతగా ఒక సర్పరాజం పడగెత్తి ఉంటుంది. పైన గళంతిక ఆకాశధారా పాత్రగా నిత్య జలాభిషేకమయ్యేలా బిందువులు బిందువులుగా జలాన్ని జార్చుతూ ఉంటుంది. ఈ టేక్ డి అంటే కొండపై రావి చెట్టు పాదభాగాన అశ్వత్థ వృక్షమూల గణేశునిగా వెలిసిన కోవెలలో మరెంతో మంది ఉపదేవతలుగా ఉన్నారు. రామభక్తుడైన ఆంజనేయ స్వామి ఉపాలయం, తన మాతృమూర్తి పార్వతీదేవితో పాటే అవతరించిన సిరుల తల్లి శ్రీ మహాలక్ష్మి, రాధాకృష్ణులు, ఇలా సకల దేవతా నిలయంగా నాగ్పూర్ టేక్ డి గణేష్ మందిరం వెలుగొందుతోంది. వినాయకుడు గజనర రూపుడైతే వానర నరరూపుడు ఆంజనేయుడు. తన తండ్రి అయిన శివుని అంశతో జన్మించిన విష్ణువతార రామభక్తుడు, రామసేవకుడు ఈ అంజనీసుతుడు. ఈ టేక్ డి గణేశ మందిర ఉపాలయంలో సింధూర వర్ణ ప్రతిమలో బాలాంజనేయుడిలా కనిపిస్తాడు ఆంజనేయుడు. తెరచిన నేత్రాలతో తన భక్తులను తేరిపార చూస్తున్నాడా అన్నట్లుంటాడీ హనుమ. ఆ పక్కనే తన హృదయ మందిర అభిరాముడు సీతాలక్ష్మణ సమేతుడై ఉన్న చిత్రపటం కూడా ఉంటుంది. మరో మందిరంలో రాధాకృష్ణుల పాలరాతి ప్రతిమ ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. మురళీగానలోలుడైన శ్రీకృష్ణుడు ఆ చింతనే పిల్లనగ్రోవి జాలువార్చే రాగలహరిలో ఆనందపడుతున్నట్టుగా రాధాదేవి చిన్మయానంద భరితురాలై అగుపిస్తుంది. రజిత కిరీటధారులై నిండారా పుష్పమాలాలంకృతులైన ఆ ప్రేమ జంట భక్తులకు రసస్ఫోరక దర్శనాన్ని అనుగ్రహిస్తోంది. మరో ఉపమందిరంలో శ్రీ సిద్ధిమహాలక్ష్మీదేవి ఎంతో అద్భుతమైన దర్శనాన్నిస్తోంది. చతుర్భుజి అయిన ఆ మహాలక్ష్మి మీన కర్ణాభరణాలు, కమల పుష్పాలను తీర్చిదిద్దబడిన రజిత కిరీట ధారణతో, ముత్యాల దండలు, నానావిధ ఆభరణాలతో, సిరులొలికే ముఖవర్చస్సుతో శుభకరమైన దర్శనాన్నిస్తోంది. ఆ తల్లి మోము చూసినంతనే సకల బాధలు మరచిపోతామా అన్నంత ప్రశాంత ముఖారవిందంతో శ్రీ సిద్ధిమహాలక్ష్మి అలరారుతోంది. రకరకాల వర్ణరంజిత విద్యుద్దీపాల వెలుగుల్లో మహాలక్ష్మి ప్రతిమ మరింత అందంగా కనిపిస్తుంది. విఘ్నేశ్వరుణ్ణి పూజించే కృష్ణుడు రుక్మిణిని పెళ్లాడగలిగాడు. రాముడు రావణుణ్ణి సంహరించగలిగాడు.
కార్తికేయుడు తారకేశ్వరుణ్ణి వధించగలిగాడు. శివుడు త్రిపురాసురుణ్ణి జయించగలిగాడు. దుర్గాదేవి మహిషాసురుణ్ణి మట్టుపెట్టగలిగింది. ఋషులు ధ్యానించి ఆత్మజ్ఞానాన్ని పొందగలిగారు. అలాంటి గణాధిపుని పూజించి మనము మనోభీష్టాలను సిద్ధింపజేసుకుందాం. అందుకు దేశంలోని అనేక గణేష్ ఆలయాల్లో ఈ నాగ్పూర్ టేకిడి అంటే కొండమీది అశ్వత్థ వృక్షమూల గణేశుని దర్శనం, ఆరాధనం ఎంతో ముఖ్యమైనది, పవిత్రమైనది, ఫలసిద్ధిదాయకమైనది. శ్రీ గణపతిని అందరును సేవించరారో జనులారా, శ్రీ గణపతిని అందరును సేవించరారో జనులారా. నాగ్పూర్ టేక్డీ వక్రతుండ గణపతి అశ్వత్థ వృక్షమూల గణపతిగా దర్శనమిచ్చాడు. కొండపై వెలసి కోరిన కోర్కెలు ఈడేర్చే ఈ గణేష్ని ప్రియమారా అర్చించుకున్నాం. ఈ వక్రతుండ గణపతి విరజిమ్మే శుభాశీస్సుల శీకరాలు మనపై వర్షించి మనల్ని సక్రమ మార్గంలో నడిపించాలని ఆశిద్దాం. మరో తీర్థయాత్రలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.